రాఘవ లారెన్స్ నటించిన క్రేజీ హర్రర్ చిత్రం కాంచన 4. ఈ సిరీస్ లో వచ్చిన గత చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో కాంచన 4 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ అయిన కాంచన 4 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక త్వరలో ఈ చిత్రం నుండి టీజర్ ని విడుదల చేయబోతున్నట్లుగా ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం ముని 2007లో విడుదల అయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా అర్ధనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్ లారెన్స్ నటనకి కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 2015లో వచ్చిన గంగా కూడా సూపర్ హిట్ సాధించింది. చాలా కాలంగా దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్న లారెన్స్ ఇప్పుడు మళ్ళీ కాంచన 4లో పనుల్లో బిజీగా ఉన్నారు. కాంచన 4ని భారీ బడ్జెట్ తో హర్రర్ కామెడీ నేపథ్యంలో తీస్తున్నాడు. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అలరిస్తుందని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కాంచన 4లో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. కాంచన 4ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నట్లు యూనిట్ సభ్యుల సమాచారం కాగా, ఈ భారీ బడ్జెట్ సినిమాని బాలీవుడ్ కి చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా హంటర్ సినిమాని నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాలో నయనతారకి హీరోయిన్ గా అనుకున్నారు, కానీ ఇప్పుడు పూజ వచ్చి చేరింది. ఈ చిత్రంలో పూజ దెయ్యంగా కనిపించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీలో 3 సినిమాలు వచ్చాయి. ముని, కాంచన, గంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ ఫ్రాంచైజీలో 4వ సినిమా అంతకు మించి ఉండాలని లారెన్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. కాంచన 3 సినిమా వచ్చి దాదాపుగా 7 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు పూజా హెగ్డే అంతాలను చూసాం, కానీ కాంచన 4లో మాత్రం ఆమెను డీ గ్లామర్ గా చూడడంతో పాటు దెయ్యంగా చూడబోతూ ఉన్నాము. అందమైన బుట్ట బొమ్మ పూజా హెగ్డేని దెయ్యంగా అద్భుతమైన పాత్రలు చూపిస్తూ ఉన్నాము. ఇటీవల పూజాకి వరుసగా ఫ్లాపులు ఎదురు అయ్యాయి. దాంతో ఆమె విజయం కోసం ఎదురు చూస్తోంది. కాంచన 4 సినిమాల్లో దెయ్యం పాత్రలు నటించబోతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ అమ్మడికి జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. ఆమె ఫ్యాన్స్ సైతం మళ్ళీ పూజా హెగ్డే జోరు మొదలు కాబోతోంది. ఆమెకి స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తాయని అంటూ ఉన్నారు. బుట్ట బొమ్మగా ఇన్నాళ్ళు పూజా హెగ్డేని ఒక గ్లామర్ డాల్ గా మాత్రమే మనం చూసాం. కాంచన 4లో మొదటిసారి డీ గ్లామర్ గానే కాకుండా ఒక దెయ్యం రూపంలో పూజా హెగ్డేని చూడబోతూ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈ చిత్రాన్ని 100 కోట్లకి పైగా బడ్జెట్ తో రాఘవ లారెన్స్ భారీ హర్రర్ ఎలిమెంట్స్ గ్రాఫిక్స్ కామెడీ నేపథ్యంలో తీస్తూ ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. హిట్ అయితే ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి కాంచన 4 టీజర్ ఎలా ఉండబోతోంది, ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.